హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రియా శాండీ బ్లాగ్స్. ఈరోజు నా బ్లాగ్లో ఆల్రెడీ తమ్నిల్లో నేను మెన్షన్ చేశాను కదా, ఏంటంటే ఈ బ్రీడ్ సిజ్జూస్ డాగ్స్ని పెంచే వాళ్ళకి ఇంపార్టెంట్ ఏమేమి ప్రొడక్ట్స్ అండ్ ఫుడ్ ఉన్నాయో అవి నేను మీకు ఈరోజు షో చేయబోతున్నాను. ఓకేనా? సో వీటికి మేమేమేమి కొన్నామో మీకు బ్లాగ్స్లో ఇప్పుడు చూపించబోతున్నాను. సో రెడీగా ఉన్నారు కదా. వీటికి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇది కావాల్సింది ఏంటంటే, సో వీటికి బెడ్ కావాలన్నమాట. మెత్తగా ఉండడానికి అండ్ కంఫర్టబుల్గా అండ్ చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట ఇది బెడ్. సో బెడ్లో పిల్లో 2 వైజ్గా ఉంటుంది. మనం ఇలా బ్లాక్ యూస్ చేసుకోవచ్చు, లేదా ఇలా కావాలి అనుకుంటే ఎక్కువ డస్ట్ కాదు, మీ హోమ్లో కంఫర్ట్గా ఉంది అనుకుంటే ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ బ్రీడ్ ఇంతకన్నా హైట్ అయితే పెరగదు. పెద్దగా అయ్యాక 2 years కూడా ఇది కంఫర్ట్గా ఉంటుంది, ప్లేస్ కూడా సరిపోతుంది. సో ఇలా కావాలనుకుంటే ఇలా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇలా యూస్ చేసుకోవచ్చు. అండ్ దీనికి చిన్న పిల్లో ఇచ్చాడు. ఈ పిల్లోని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, ఇలా లేదా ఇలా. ఓకేనా? సో మా పప్పీస్కి ఇందులో పెడితే ఎలా ఉందో చూపిస్తాను. సో ఇది ప్రజెంట్ అయితే ఇలా ఉంది, బాగుంది కదా. ఓకే, సో పట్టుకో బజ్జో. ఎగ్జాక్ట్గా మీకు 1.5 and 2 years పప్పీస్ వరకు మీకు సరిపోతుంది. ఇంకా పెరగవు కూడా. ఇదే లాస్ట్ సిజ్జు బ్రీడ్స్కి అయితే. సో మీరు ఇది అయితే కంఫర్ట్గా మీషోలో నేను ఆర్డర్ పెట్టానమాట. సో ఎంతో కాదు, 400 లోపలే ఉంది. సో మీరు తీసుకోవడానికి అస్సలు నో ప్రాబ్లం. ఇది మీకు ఏం ప్రాబ్లం ఉండదు, కంఫర్ట్గా కూడా ఉంది. సో ఇది అండ్ నెక్స్ట్ నేను ప్రోడక్ట్స్ తీసుకున్నాను కదా, వీటికి ఏమేమి కావాలో అవి కూడా నేను ఇప్పుడు షో చేస్తాను, చూసేయండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ 1 month బేబీస్ నుంచి స్టార్ట్ చేస్తారన్నమాట. ఫస్ట్లో అయితే బేబీస్కి ఫీడింగ్ మిల్కే ఇంకేమీ పెట్టకూడదు. ఆ తర్వాత అయితే 1 month నుంచి ఇది స్టార్ట్ చేస్తారన్నమాట. ఇది వచ్చేసి సెర్లాక్ పప్ బూస్టర్స్ అన్నమాట. సో ఈ ప్రోడక్ట్ని హాట్ వాటర్లో మిక్స్ చేసి అండ్ మిల్క్ టైప్లో, మరీ అంత గట్టిగా పెట్టకుండా హాట్ వాటర్లో పెట్టి మిల్క్ టైప్లో షేక్ చేసి పెట్టాలన్నమాట. ఇది కాకపోతే కొన్ని డాగ్స్ ఏంటంటే ఇది కూడా తింటాయి, ఇవి బిస్కెట్స్ టైప్లో ఉంటుంది. ఇది 1 month 15 days అలా దీన్ని పెడతారన్నమాట. సో ఇదేంటంటే ఇది కూడా అంతే బిస్కెట్ టైప్లో ఉంటుంది. హాట్ వాటర్లో వేసి కొద్దిసేపు నానబెట్టి అండ్ ఇవి కూడా తినిపించవచ్చు, కానీ ఇవి అప్పుడే తినలేవు. సో ఇవి ఇలా ఉంటాయి. ఓకేనా? సో ఇవి ఫుడ్ విషయంలో ఇవి సరిపోతాయి. 1 month కాదు, 2 month వరకు ఇవే పెట్టచ్చు. అండ్ రెగ్యులర్గా రోజు చేసే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే పెటప్ సిరప్. మార్నింగ్ ఫుడ్లో అయినా సరే దీన్ని 2 drops వేస్తే సరిపోతుంది, లేదా మిల్క్లో కానీ, లేదా డైరెక్ట్గా అవి తాగుతాయి అనుకున్నప్పుడు డైరెక్ట్గా కూడా వీటిని ఇవ్వచ్చు. సో దీనికి ఇలా యూస్ చేయొచ్చు. షేక్ చేసి ఈ డ్రాప్స్ అనేది డైరెక్ట్గానే ఇవ్వచ్చు, లేదా మిల్క్లో కానీ ఫుడ్లో కానీ యాడ్ చేసి ఈ డ్రాప్స్ పెట్టవచ్చు. ఇది పెటప్ బ్రాండ్. ఎంతో కాదు, ఇది కాస్ట్ వచ్చేసి 120 ఉంటుంది. నేనైతే డైరెక్ట్గా వీటిని డ్రాప్స్ వేసేస్తాను అనమాట. అంటే మా బేబీస్ అయితే, మా పెట్స్ అయితే డైరెక్ట్గా తీసేసుకుంటున్నాయి. సో నో ప్రాబ్లం నాకు. కొందరైతే చాలా వేయడానికి అవి తినవు కాబట్టి ఫుడ్లో యాడ్ చేసి అండ్ నెక్స్ట్ ఎక్సెట్రా చాలా తిప్పలు పడాలి. కొన్ని అయితే మొత్తానికి తినవు, తాగవు అన్నమాట. సో ఇది నేనైతే డైరెక్ట్గా అలా వేసేస్తున్నాను, అవి తాగేస్తున్నాయి మరి 2 puppies. నెక్స్ట్ వచ్చేసి కాల్షియం మిల్క్ బోన్ అన్నమాట. ఇది ఆల్మోస్ట్ పెద్ద పప్పీస్ పెడతారు, కానీ వీటికి కూడా నేను పెడుతున్నాను. ఎందుకంటే మా పప్పీస్ అన్నిటికీ పెట్టాను, బాగుంది, టీత్ స్ట్రాంగ్ అన్నీ ఉంటాయి అన్నమాట కాల్షియంలోని. సో ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి షాంపూ, సాఫ్ట్
సిల్క్ హెయిర్ ఉంటుంది అండ్ స్మెల్ బాగుంటుంది అండ్ యాంటీ ఫంగల్స్ కంట్రోల్ అవుతాయి. చాలా వీటి వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మీరు ఒక్కసారి ఇది పర్చేస్ చేసి చూడండి. సో ఈ 1 month వరకు అయితే ఇది బాగుంటుంది, ఎందుకంటే 1 month బేబీస్కి అంతగా డాండ్రఫ్ కానీ ఏమీ రావు. దాని తర్వాత అయితే మీరు నెక్స్ట్ మీరు మార్చుకోవచ్చు. ఇదైతే చాలా అంటే చాలా సిల్కీగా హెయిర్ బాగుంటుంది. ఇది షాంపూ అండ్ ఇది వచ్చేసి ఈజీ ఫామ్ ఇన్స్టెంట్ వాటర్లెస్ బాత్ అన్నమాట. 15 daysకి ఒకసారి ఈ బ్రీడ్ డాగ్స్కి మనం బాత్ చేయించాలి. అది రెగ్యులర్గా కానీ 1 week కానీ చేయించకూడదు. వీటికి అలాగని చేయించకపోతే చాలా డస్టీగా అలా ఉంటుంది, హెయిర్ మెయింటైన్ చేయడం మన వల్ల కాదు. సో ఆ టైంలో ఇది స్ప్రే చేసి అండ్ డ్రై చేశాక బాత్ చేస్తే ఫ్రెష్ లుక్ అండ్ చాలా అంటే చాలా మనకి మనం బయటికి తీసుకెళ్ళిన అప్పటికప్పుడు ఫ్రెష్నెస్ కావాలి అంటే ఇది యూజ్ చేయాలన్నమాట. ఇంకా దీని కాస్ట్ ఇవన్నీ కావాలంటే నేను కామెంట్లో కానీ కింద మెన్షన్ చేస్తాను, చూసేయండి. తర్వాత వచ్చేసి ఇది. సో ఇదైతే మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను అక్కడ షాప్లో ఉంది చూశాను. నేను వేరేది వాడేదాన్ని కోమింగ్. ఇది ఫస్ట్ టైం నేను తెచ్చాను అనమాట. ఇందులో షాంపూ వేసి కొంచెం వాటర్ వేసి తర్వాత బాత్ చేసేసుకుంటే దీంతో ఈజీగా ఉంటుంది. డాగ్స్కి పప్పీస్కి ర్యాషెస్ కానీ ఏదన్నా ఉన్నా అండ్ పేలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటి ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి. హెయిర్ కూడా చాలా సిల్కీ టైప్లో వస్తుంది. ఇలా కోమ్ చేసే కొద్ది షాంపూ నురుగ టైప్లో వస్తుంది అన్నమాట. ఇది నాకు నచ్చింది తీసుకున్నాను, ఫస్ట్ టైం తీసుకుంటున్నాను దీన్ని అయితే. ఇవన్నీ అయితే నేను ఆల్రెడీ రెగ్యులర్గా వాడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి యాంటీ ఫంగల్స్ అండ్ ర్యాషెస్ అండ్ స్మెల్ కూడా ఇది రాస్తే మాత్రం చాలా అంటే చాలా స్మెల్ బాగుంటుంది. కాకపోతే వాటి హార్మ్ చేసుకోకుండా ఉండడానికి దానికి దురదల కింద స్కిన్ ఎఫెక్ట్స్ వల్ల దురదల కింద అలా వస్తుంది కదా, యాంటీ ఫంగల్స్ కూడా ఎఫెక్ట్ కాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇదైతే కంపల్సరీ పెట్టుకోండి. ఈ డాగ్స్కి అయితే కంపల్సరీ ర్యాషెస్ రాకుండా. సో ఇది మాట మెయిన్. మొత్తం ఈ పప్పీస్ని పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఇవి కొనుక్కోవడానికి మాత్రం రెడీగా ఉండండి. సో నాకైతే ప్రజెంట్ 1 month పప్పీస్కి అయితే ఇవి సరిపోయాయి. ఇంకా పెరిగితే కూడా ఇంకా పప్పీస్ ఫుడ్ మారుతుంది, షాంపూస్ మారుతాయి అండ్ చాలా అంటే చాలా మారుతాయి. అండ్ కోంబింగ్, వీటి హెయిర్ కట్ మీరు బయటకు తీసుకెళ్తే ఎంత ఖర్చు అవుతుందో అంత మనం ఈజీగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే 1 month పప్పీస్కి కావాల్సినవి ఏంటి అని ఇవి వీడియో చూపించాను. సో ప్లీజ్ మీరు ఎవరైనా ఉంటే ఈ పప్పీస్ని పెంచుకోవాలన్నంటే ఇదైతే వీడియోని మొత్తం ఫుల్ వీడియోని వాచ్ చేయండి. స్కిప్ చేయకుండా వాచ్ చేస్తే నేను ప్రతి వీడియో వీటి గురించి మీకు అప్డేట్ చేసేస్తాను. సో వీడియోకి ఎవరికైనా నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఇంకెవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలియచేయండి. థ్యాంక్ యూ.